అందరికీ ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? నేనైతే షామీర్పేటలోంచి మాట్లాడుతూ ఉంటున్నాను. అయితే ఈరోజు దేవుడు మనందరికీ ఒక మంచి మాట, లూకా సువార్త 1:13 భయపడకము, నీ ప్రార్థన వినబడింది అనే వాగ్దానం దేవుడు దయచేస్తూ ఉంటున్నాడు. నీ జీవితంలో ఎన్ని ఏండ్లు ప్రార్థన చేసావో నాకు తెలియదు. ఇంటి గురించా, మ్యారేజ్ గురించా, పిల్లల గురించా, జాబ్ గురించా, లేక నీ కెరియర్ గురించా, వీసా గురించా, నీ అవసరతల గురించి ఎక్కువ ప్రార్థన చేసి ఉంటారు కదా. దేవుడు అవసరతలు తీర్చే దేవుడు, అంతేకాదు నీ కోరికను కూడా తీర్చే దేవుడు. ఇక్కడ ఎలిజబెత్ జకర్యాలని ముసలి దంపతులు చాలా ఏళ్ళు ప్రార్థన చేశారు. వారి ప్రార్థన వినపడలేదని అనుకున్నారేమో. ఒకరోజు వారి ముసలితనంలో ఇంకా దేవుని సేవ చేస్తూ, పిల్లలు కొరకు ప్రార్థన చేసినా పొందుకోకపోయినా నీతిగా జీవిస్తూ, దేవుని చిత్తం చేస్తూ మాట విన్నందుకు ఒకరోజు సరాసరి దేవదూతనే వచ్చి చెప్పింది, నీ ప్రార్థన వినబడింది, నువ్వు భయపడకు. నిజమే, మన ప్రార్థన వినే దేవుడు మనకున్నాడు. ఆయన మన ప్రార్థనకు చెవి యొగ్గున్నాడు. మనం యేసు నామంలో అని మనం ప్రార్థన చేస్తే ఆయన తొంగి వింటాడంట. ఆయన నీ దగ్గరకు వచ్చి వింటాడంట. తన చెవు మరీ ఆనించుకొని వింటాడంట. కాబట్టి నువ్వు ప్రార్థన మానుకోకు, నువ్వు చేస్తూనే ఉండు. ఒకరోజు ఇలాగ ఒక దేవదూత వచ్చి ఆ దంపతులతో మాట్లాడినట్టుగా నీతో కూడా, నీ కుటుంబంతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అండ్ అదే ఈరోజు కావచ్చేమో. ఇదిగో నన్ను వాడుకొని, నా స్వరాన్ని వాడుకొని నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థన వినబడింది. ఏ విషయంలో అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, చాలామంది సొంత అవసరతల కొరకు చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది, అయ్యా సేవకు వాడుకో నన్ను, అయ్యా నన్ను అభిషేకించు నాయనా, నాకు ఆత్మీయ వరాలు ఇవ్వు, అయ్యా నాకు భాషలు ఇవ్వు ప్రభా అని ప్రార్థన చేస్తారు కదా. అలాంటి వారి ప్రార్థన కూడా దేవుడు వింటున్నాడు. సో దేవుడు మిమ్మల్ని, మీరు ఏదైతే కోరుకున్నారో, ఏదైతే ప్రార్థన చేస్తున్నారో అది దేవుని వినపడింది. ఇంకా ఆన్సర్ రావట్లేదంటే కంటిన్యూ టు ప్రే. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి నాయన, మా ప్రార్థన ఆలకించి దేవుడవు నీవేన్నావు నాయన. యాకోబు ఒంటరిగా ఉన్నప్పుడు నాయన నిచ్చెన వేసి, అయ్యా బిడ్డతో నువ్వు మాట్లాడవు, దిగి వచ్చి మరి దేవదూతలు కలిసి, అయ్యా నాయన ప్రభా తను ఎక్కడున్నాడు అక్కడ తన ప్రార్థన ఆలకించావు. అలాగే ఈరోజు మాకు కూడా ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి నీకు మా ప్రార్థన ఆలకించినందుకు నీకు స్తుతులు తెలియపరుస్తూ, యేసయ్యా ఈరోజు ఎవరైతే ఏదైతే ప్రార్థన చేశారో దానికి జవాబు ఇస్తున్నందుకు యేసే పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. బీ హ్యాపీ, యువర్ ప్రేయర్స్ ఆర్ ఆన్సర్డ్ అండ్ you will see the result of it. God bless you. కింద కమెంట్లో విశ్వాసంతో రాయండి, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ఆన్సరింగ్ మై ప్రేయర్స్. ప్రైజ్ ది లార్డ్.